హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊరి జాతర గురించి అండి. మా పాప పుట్టిన తర్వాత నేను వెళ్తున్న ఫస్ట్ జాతర ఇది. పాప ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇంకా ఇంతవరకు అయితే ఎంత క్రౌడ్లో ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరికి ఇంకా పక్క ఊరికి మధ్యలో ఉంటుంది. ఎక్కువగా డిస్టెన్స్లో కూడా ఉండదు, జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అలా ఉంటుంది. చిన్నప్పుడైతే నేను ఇంకా మా ఫ్రెండ్స్, మా కాలనీ వాళ్ళు అందరం కలిసి నడుచుకుంటూనే వచ్చేది. అసలు అలసట అనేది అనిపించకపోయేది. అట్లా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళము. ఇందాక చూసారు కదా, అది కమాన. అక్కడ నుండి ఇంకొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మేము 4 to 5 మధ్యలో అలా వచ్చాము. రథం తిరుగుతుంది ఇక్కడ. రథం తిరిగే టైంకి అయితే ఎక్కువ మంది వస్తారు. 6:30, 7కి అలా అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడే రావడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇలా స్టాల్స్ చూసారా, ఫుడ్ కానీ, తర్వాత షాపులు కానీ చాలా ఉన్నాయి. బొమ్మల షాపులు, ఇంకా జ్యువెలరీకి సంబంధించి, ఫుడ్కి సంబంధించి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది టెంపుల్ అండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. స్వామి గోవిందా గోవిందా. స్వామి గోవిందా. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. 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 ఊరిని తెలిసినప్పటి నుండి జాతరకి రావడం అయితే అలవాటు. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా జాతరకి అయితే వచ్చేవాళ్ళము, ఫ్రెండ్స్ మేమందరం కలిసి. కానీ ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే ఇంకా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడము ఇదంతా జరగని పని. ఎందుకంటే కొందరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, కొందరు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నారు, కొందరు ఫారెన్ వెళ్ళారు. అసలు ఒక్కరికొక్కరు కలవడానికి కూడా వీలు ఉండదు అసలు. ఇక ఈసారి అయితే మా పాపని తీసుకొని మా ఫ్యామిలీతోనైతే వచ్చాను. ఇదంతా టెంపుల్ చుట్టూ పొలాలు ఉంటుంది, పొలాల మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అగ్నిం ప్రజ్వాల్య ఓం బ్రహ్మ అగ్నయే నమః. అగ్నిం సందక్ష్య అగవస్య. టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా పిల్లలకి బొమ్మలు కొనడానికి బయటకి అయితే వచ్చేసాము. ఇంకా అన్ని బొమ్మలు ఒక దగ్గర చూసిన తర్వాత వాళ్ళు ఆగారు కదా. మా పాపకైతే ఈ బొమ్మ చాలా బాగా నచ్చింది, పట్టుకుందంటే ఇంకా వదలలేదు. ఇంకా కలర్ఫుల్గా ఉంది, తనకి చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా బొమ్మను పట్టుకొని చూస్తూ ఉంటే. ఇంకా పాప కోసం అయితే ఆ బొమ్మను తీసేసుకున్నాము. ఇంకా అక్క పిల్లలకి ఆబ్వియస్లీ అబ్బాయిలు అంటే ట్రాక్టర్, జేసీబీ అలానే అంటుంటారు కదా, ఇంకా వాళ్ళు అవి తీసేసుకున్నారు. నెక్స్ట్ ఇలా స్నాక్స్ కొన్ని అలా తీసేసుకొని ఇంకా మిగతా షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము.
ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మిగతా షాప్స్ దగ్గర అసలు ఏమున్నాయి అని చెప్పేసి చూస్తూ అలా అన్ని షాప్స్ అన్నీ చూసి ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. అప్పటికే ఇంక చీకటి పడిపోయింది, రథం కూడా తిరగడం స్టార్ట్ అయిపోయింది. రథం తిరిగే టైంకి చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. ఇంకా పాప ఏడుస్తుంది, చీకటి అయిపోతుంది అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము.